నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి వల్లభనేని వంశీకి వైఎస్ జగన్ షాక్ ఏంటి ఇది అనుకుంటున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్ వాడుకున్న తర్వాత వదిలించుకోవడం అనేది పరిపాటే. అది ఇంట్లో వాళ్ళని కావచ్చు, లేదా సొంత బాబాయిని కావచ్చు, చెల్లిని కావచ్చు, అదేవిధంగా తల్లిని కావచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ వంతు వచ్చిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, చాలా పలు మాట్లాడినటువంటి యొక్క వంశీ ఇప్పుడు వంశీకి కష్టం వచ్చినప్పుడు జగన్ దూరం పెట్టండి, పార్టీ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎట్లా ఫ్యామిలీ, ఎందుకంటే మనకు ప్రతిసారి తిప్పి వస్తే వాళ్ళ దగ్గరికే వచ్చి ఆగుతుంది, మనకే మాట్లాడటానికి ఇది అవుతుంది. కానీ టాపిక్లో ప్రతి దానిలో వాళ్ళు కలుస్తున్నారు కుటుంబ సభ్యులు. సరే వాళ్ళనే కానివ్వండి, బాబాయిని కూడా ఆ పార్టీలో చేర్చుకోవటం, తర్వాత ఆయన్ని చంపేసిన తర్వాత ఆయన సింపతి కార్డుతో వీళ్ళు సీఎం అవటం, అవి చేయటం. ఇంకొకటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకొని, అంటే వీళ్ళు మెయిన్ కీలక వ్యక్తులు. సో దాని గురించి వీళ్ళ టాపిక్ పదిసారి రావాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడంతా వీళ్ళ పేర్లు రావాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదన్నట్టు ఉంది. అంటే వాళ్ళందరూ కూడా పార్టీ పెట్టేటప్పుడే కానివ్వండి, ఆయనకి ఒక బ్యాక్ బోన్ లాగా జైలుకి వెళ్ళినప్పుడే కానివ్వండి, వాళ్ళు అలా గట్టిగా నిలబడ్డవాళ్ళు. అలాంటి వ్యక్తులనే పక్కన పెట్టేశాడు. సరే, ఈ తర్వాత నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే అంటే మీడియా పరంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు చేస్తా వాళ్ళందరూ ఎవరంటే భారతిరెడ్డి గారి పిఏ కావచ్చు, అవినాష్ రెడ్డి గారి పిఏ కావచ్చు, నోటి దురుసుతో మాట్లాడిన వ్యక్తులే కొంతమంది ఉన్నారు. రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ బోర్గడ్డ నీళ్ళు నోటి దురుసుతో మాట్లాడి, అంటే అతనికి ఏంటి, మీకు పోస్టులు పెద్దవి ఇస్తాను, నువ్వు దళితుడివి, నిన్ను రాజకీయ పరంగా నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను, బోర్గడ్డ నీళ్ళకి ఈ రకంగా ఆశ చూపెట్టాడు. ఆశ చూపెట్టి నువ్వు ఏదైనా మాట్లాడు అని చెప్పటం. అంటే ఆయన్ని నమ్ముకొని మాట్లాడారు వీళ్ళందరూ, ఆయన నమ్ముకొని సోషల్ మీడియా ఇచ్చేశారు. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఈ రోజున జైల్లో ఉంటే వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తాడా? దులుపుకున్నాడు. సో వాడుకున్న రోజులు వాడుకున్నాడు, దులిపేసుకున్నాడు ఇప్పుడు. సో సేమ్ ఇప్పుడు అది వంశీ వంతు అయింది, వల్లభనేని వంశీది. ఆయన కూడా అదే పరిస్థితికి ఉన్నాడు కదా. ఆయన కూడా చేస్తున్నది ఏంటి, ఈరోజు అరెస్ట్ అయ్యి వెళ్ళాడు. సో ఆయన్ని కూడా పట్టించుకోవద్దండి, ఎందుకు మనకెందుకు అంటే ఎవరి మాట నమ్మి ఆయన పార్టీ ఆఫీస్ని తగలబెట్టాడు, ఎవరి మాట అయినా ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అసభ్యకరమైన వ్యాఖ్యలు ఏవైతే చేయకూడదో అవి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ ఎవరిని నమ్మి చేశాడు, ఎవరి కోసం చేశాడు? ఆయన చేసింది ఎవరి కోసం? జగన్ కోసం. ఆ జగనే ఈ రోజున దులిపేసుకుంటుంది, మాకు సంబంధం లేదనే రకంగా, అంటే కార్యకర్తలకే కానివ్వండి, అందరికీ కానివ్వండి, ఇది మనకు సంబంధం లేని విషయం, మనం పట్టించుకోకండి అని ఒక గైడెన్స్ క్లియర్ కట్గా చెప్పటం ఎంతవరకు కరెక్ట్? సో దానికోసం ఈ రోజున ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని నమ్మటం కానీ, సో వాళ్ళ గురించి ఆలోచించటం కానీ చేస్తే వాళ్ళే జైలు పాలవుతారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే నమ్ముతారో, ఆయన చెప్పాడని చెప్పి ఎవరైతే పనులు చేస్తారో, రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందనేది కనపడుతుంది ఇక్కడ. సో ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు వల్లభనేని వంశీ ఏదైతే ఉందో అరెస్ట్ అయిన తర్వాత గతంలో మనం చూసాం, ఓన్లీ ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన ఈవీఎం ప్యాడ్లు పలగొట్టిన తర్వాత తన కోసం హెలికాప్టర్ వేసుకొని మరీ వెళ్ళడం చూసాం. అదేవిధంగా చూసుకుంటే నందిగామ సురేష్ కూడా ఏదైతే మనకు విజయవాడలో జరిగినటువంటి ఒక వరద ముంపుకు సంబంధించి పడవలతో గుర్తించి అక్కడ ఒక పెద్ద నష్టం తీసుకురావాలని చెప్పి ఆయన్ని వెళ్ళి కలవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండాలని చెప్పి పార్టీకి ఆదేశాలు అయితే ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు. సో కంప్లీట్గా ఇప్పటికైనా సరే వల్లభనేని వంశీకి జగన్ అంటే ఏంటో అని తెలిసిందా? ఎందుకంటే విజయసాయి రెడ్డి తెలుసుకున్నాడు కాబట్టి, అదేవిధంగా వల్లభనేని వంశీకి కూడా జగన్ అంటే ఏంటో అర్థమైందంటే ఏమంటారు? నేను అనుకుంటాను ఇక్కడ ఆయన వీళ్ళని వెళ్ళి కలవటంలో కూడా ఓ ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ని గుద్దించటం అనేది అది రేపొద్దున ఎంక్వైరీలో ఏదైనా అప్రూవల్గా మారిపోయి నా పేరు ఎక్కడైనా బయట వస్తుందని ఏమైనా భయపడి వెళ్ళాడా? ఈవీఎం ప్యాడ్ది కూడా భయపడిపోయి నా పేరు బయట పెట్టకుండా వెళ్ళాడా? సో మిగతా వాళ్ళు వెళ్ళి కలవట్లేదు కదా.
సో అవన్నీ ఆయన ముందే ప్లానింగ్ ఏమో, సరే ఆయన చెప్పి చేయించాడా, అందుకని భయపడి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాడా అంటే నిజం అది అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఈవీఎం ప్యాడింగ్ ఆ గొడవలు అంత ధైర్యంగా వాళ్ళు చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకిచ్చిన దశ నిర్దేశం అయితే అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత గొడవలైనా చేయండి, ఏమైనా చేయండి, సో మనం ఏ రౌడీజం చేసి ఏం చేసినా మనమే గెలవాలి. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పారు, ఎవరు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడే వాళ్ళు మనకొద్దు, అక్కడ ఏదన్నా దౌర్జన్యం చేసినా సరే గెలుపు మనదే అన్నట్టు తీసుకొచ్చే వాళ్ళు మనకు కావాలి అని చెప్పి ఆ రోజు చూసాం మనం. సో అదే విధంగా చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళు క్యాండిడేట్లను కూడా అలా ఎంచుకోవటానికి కూడా అలాంటి వాళ్ళకే మేము సీట్ ఇస్తామనేది ఒక ఓపెన్గా ఒక స్టేట్మెంట్ లాంటిదే చెప్పాడు. మేము అలా రౌడీజం చేయగలగాలి, ఏదొచ్చినా ఎదుర్కోగలగాలి, మీరు న్యాయము నీతి నిజాయితీ అన్న వాళ్ళకి మేము సీట్ ఇవ్వము అనే రకంగానే చెప్పాడు కదా. దానికోసం అలాంటి వాళ్ళకే ఇచ్చారు. సరే రేపొద్దున వీళ్ళందరూ అప్రూవల్గా మారి చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నారే ఏమో, అందుకని ముందే వెళ్ళి కలవటం జరిగిందా. సరే మిగతా వాళ్ళు ఇంకా ఎందుకు కలవట్లేదు, ఎందుకంటే ఇది ప్రాసెస్ జరిగిపోతూనే ఉంది. సో అందరూ అవినీతి పరులు ఎక్కువైపోయారు, అందరూ కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎక్కువైపోతారు. ఇప్పుడు ఎట్లాగో యాక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎంతమందిని మనం కలుస్తాం, మనకు ఆ మరక అంటకూడదు అంటే మనం వాళ్ళని పట్టించుకోవాల్సింది, మళ్ళీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో. ఇంకొక విషయం, ఈయనేమో పట్టించుకోవద్దని చెప్పి చెప్తున్నాడు, అదే వల్లభనేని వంశీ భార్య నిన్ననే వెళ్ళి జగనన్నని కలిసి వచ్చాడు అని చెప్తుంది. అంటే ఇక్కడ రెండు రకాలు, అంటే ఆవిడేమో కలిసి ఉంది, మాకు జగనన్న మద్దతు ఉందనేది ఆవిడ బయట చెప్తున్నారు. ఈయనేమో వాళ్ళ ఎవరైతే వాళ్ళ క్యాడర్కే కానీ వాళ్ళకందరికీ కూడా మనకు సంబంధం లేదనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అది కాక మనకు జగన్ 2.0 ఏదైతే ఉందో గతంలో 1.0లో ప్రజలను పట్టించుకున్నానని చెప్పి అన్నాడు, కానీ ఏపీ మొత్తం ఏమైందో అందరికీ తెలిసిందే. ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటానని చెప్పి అంటున్నాడు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా కార్యకర్తే కాబట్టి కార్యకర్తకు వచ్చినటువంటి విషయంలో జగన్ ఎలా స్పందించాడో చూస్తున్నాం కదా. సో దీన్ని బట్టి నిజంగా 2.0లో ఏం జరగబోతుందో ఇప్పటికే క్యాడర్ అర్థం చేసుకుందా వల్లభనేని వంశీ విషయంలో అంటే ఏమంటారు? ఇప్పుడు క్యాడర్కి ఒకటే అర్థమైంది, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా 2.0 మనం వస్తాము, తర్వాత మీరు క్యాడర్ మీరు అందరూ కూడా భయపడకండి, కేసులు పెట్టించుకోండి, మీరు మహా అయితే 3 నెలలు ఉంటారో 4 నెలలు ఉంటారో జైల్లో, తర్వాత ఎవరు తర్వాత మీరు ఎలాగో వచ్చేస్తారో, మీరు ఎక్కడ తగ్గద్దండి, మీరు అరాచకాలు చేయండి అని ఇప్పుడు మళ్ళా లైసెన్స్ ఇచ్చినట్టు చెప్తున్నాడు. సో అంటే ఏంటి, మీరు జైలుకి వెళ్ళండి, ఏమైనా చేయండి అట్లా అనుకున్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఎందుకున్నారు, ఆయన కూడా వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ కార్యకర్తలకు వచ్చేటప్పుడు ఒక రూలు, నీకు వచ్చేటప్పుడు ఒక రూలా. సో ఇది క్లియర్గా కార్యకర్తలు కూడా అర్థం చేసుకున్నారు కదా, ఇది మళ్ళీ మనల్ని ఇరికిస్తారు మనకెందుకు అని. ఇప్పుడు ఏదైతే ధర్నాకి రమ్మని చెప్పి ఆయన పిలుస్తుంటేనే అందరూ కూడా ఎలా చెప్తున్నారు, ఇప్పుడు వ్యతిరేకత లేదు ప్రజల్లో, మేము ఎందుకు వస్తాం, మేము రామని కరాఖండిగా చెప్తున్నారు. ఇప్పుడు కార్యకర్తల వంతు కూడా అదే అవుతుంది, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు మేము వచ్చి మేమేమీ చేయలేము, మాకు అవసరం లేదు, సో ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేకత లేదు, ప్రజల్లో లేనప్పుడు మేమెందుకు రావాలి, సో మేమెందుకు కేసులు పెట్టించుకోవాలి, మేమెందుకు ధర్నాలు చేయాలి అని వాళ్ళు కరాఖండిగా చెప్తుంటే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెప్పి 2 రోజులకు ఒకసారి మళ్ళీ వచ్చి చెప్తే ఏదో మార్పు వస్తుంది. అంటే ఈడ మార్పు వచ్చి మాట్లాడే వాళ్ళు ఆ 4 మహిళలు తప్ప ఎవరూ లేరు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఇంకా మిగతా వాళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా ప్రజలందరికీ కాదు, వాళ్ళ క్యాడర్లోనే ఒక క్లియర్ కట్గా ఒక అవగాహన వచ్చేసింది వాళ్ళకి. అందుకని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఇదే కాదు, రేపు నానిగారు కొడాలి నానిగారు అరెస్ట్ అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు, ఇట్లా ఎవరైతే అవినీతులు చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడైనా అరెస్ట్ అయినా కూడా వాళ్ళ విషయాల్లో కూడా ఈయన ఇలాగే ఉంటాడు అనేది వాళ్ళకందరికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తెలిసిపోయింది, అర్థమైపోయింది, వాడుకుంటారు, వదిలేస్తారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకే అర్థమవుతుంది కదా. సో చూద్దామండి, ఖచ్చితంగా వల్లభనేని వంశీ విషయంలో ఏదైతే జగన్ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఎవరు పట్టించుకోవద్దని చెప్పి, సో క్యాడర్ కూడా అర్థమైపోయింది, జగన్ 2.0 ఇంకా రాకముందే కార్యకర్తను పూర్తి వదిలేశారని చెప్పి. సో ఎంత గట్టిగా నిలబడ్డా వల్లభనేని వంశీ పరిస్థితి ఇలా ఉందంటే మన పరిస్థితి ఏందని చెప్పేసి వైసీపీ క్యాడర్ అర్థం చేసుకుంది. సో చూద్దామండి ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.